ముందుగా అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఉజ్వల క్రియేషన్ బంతిపూల జానకి సినిమా లాస్ట్ డే అండి. ఈరోజుతో సినిమా మొత్తం అయిపోతుంది. దానికి సంబంధించి ఈ ప్రెస్ మీటు ఇప్పటికీ ఒక 30-40 రోజులు షూట్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మోహన్ లాల్ గారు ఈ పోస్టర్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఆయన అడగగానే ఆయన లాంచ్ చేశారు. ఆయన చేతి మహిమ, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎవరి డేట్స్ ప్రాబ్లం లేకుండా, ప్రకృతి మాకు ఎటువంటి ప్రాబ్లం ఇవ్వకుండా వైజాగ్, హైదరాబాద్లో షూటింగ్ చేసుకున్నాం. ఫస్ట్ థ్యాంక్స్ టు మా ప్రవీణ్ చంద్ర గారు. కేఫ్ మిలాంజ్లో కూర్చొని ఉంటే ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వే ఈ సినిమాలో కరెక్ట్గా ఉంటుందో ఒక కీ రోల్కి అన్నారు. నేను కరెక్ట్గా ఉండడం ఏంటి సరే అని ఆఫ్టర్ రాజు గారి గది తర్వాత అంటే శేఖర్ అని, మా శేఖర్ విఖ్యాత్ కథ స్క్రీన్ ప్లే ఆయన డైరెక్టర్ గారు కలిసి వచ్చి కూర్చొని కథ చెప్పారండి. ఫస్ట్ నేను 5 నిమిషాలు కథ వినంగానే, సార్ ఇది మనం చేసేస్తున్నాం, మీరే నన్ను మార్చరు కదా, రెమ్యునేషన్ కావాలంటే తగ్గించేసుకున్నాం, నేను చేసేస్తాను సార్ ప్లీజ్ అన్న. చాలా డేట్లు ప్రాబ్లం వస్తాయి, చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్ని సినిమాలు వదులుకుంటూ ఇది చేయడం వల్ల. అయినా తెలిసినా కూడా ఈ సినిమా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా ఇష్టం కాబట్టి ఈ సినిమా కథలో ఒకవేళ ఇలాంటి కథలో నేను ఈ కీ రోల్ మిస్ అయితే లైఫ్లో మళ్ళీ సంపాదించుకోవడానికి ఇంకో 10-20 ఏళ్ళు పట్టవచ్చు. అంత మంచి వేషం అండి. ఫస్ట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. దెన్ ఎవరు సార్ ప్రొడ్యూసర్ని అడిగితే కళ్యాణి రామ్ గారు అండి. ఈ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు మీరు గమనిస్తే లేరు. డైరెక్టర్ గారిని నన్ను నమ్మేసి ఆయన ఎప్పుడు ఎంత కావాలి మేనేజర్ని పంపించండి, నేను ఇచ్చి పంపిస్తాను, నేను కథ విన్నాను, డ్యామ్ షూర్ ఇది మంచి సినిమా అని, నేను డైరెక్ట్గా ఆడియో లాంచ్ రోజే మాట్లాడతాను, అంతవరకు నేను లొకేషన్ కూడా రాను అని చెప్పి ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన ఆయన ఇప్పటివరకు రాలేదు. అంత నమ్మకం ఆయనకి ఈ స్క్రిప్ట్ మీద. ముందుగా ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. అలాగే నేను డైరెక్టర్ గారు కూర్చొని ఇందులో ఒక 4 క్యారెక్టర్స్ అండి, చాలా మంచి పిల్లర్స్. 30 రోజులు కావాలి. 30 రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కమెడియన్ దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది. మన సినిమా ఏమో చిన్న సినిమా, ఎలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి అడగడం తప్పలేదు కదా అని చెప్పి ఫస్ట్ నేను అదుస్ రఘుని కాంటాక్ట్ అయ్యాను. ఇందులో అదుస్ రఘు వన్ ఆఫ్ ద పిల్లర్ క్యారెక్టర్ అండి. ఒక బిల్డింగ్కి 4 పిల్లర్స్ ఎలాగో ఈ బంతిపూల జానకిలో ఈ జానకి అనే బిల్డింగ్కి ఒక పిల్లర్ అదుస్ రఘు, 2వ పిల్లరు సుడిగాలి సుధీర్, 3వ పిల్లరు రాఘవ, 4వ పిల్లరు చమ్మక్ చంద్ర, మా పిల్లరు మేస్త్రి మా శకలక్ శంకరు. అంతే, మొత్తం కట్టించేది నువ్వే కదా. ఇలాంటి ఒక అద్భుతమైన క్రూ దొరికిందండి. అడగగానే చేసినందుకు ముందు వీళ్ళందరికీ థ్యాంక్స్. మేబీ ఇప్పటి వరకు అందరు దీక్షా పంత్ అని తెలుసు అందరికీ నా పేరు. సో చాలా కాన్ఫిడెన్స్గా మా మూవీ టీం అందరు అంటున్నారు దీని తర్వాత నీ పేరు జానకిగా మారుతుంది అనేసి. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఈ మూవీలో జానకి టైటిల్ రోల్ చేస్తున్నాను. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్స్ ధనరాజ్ ఫస్ట్ బికాజ్ హీఈస్ ద వన్ హూ అప్రోచ్డ్ మీ అండ్ తర్వాత ధనరాజ్ ద్వారా ఐ గాట్ టు నో డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు అండ్ ఎంత మంచిగా స్టోరీ చెప్పారంటే మేబీ ఇట్ వాజ్ ఆల్ ఇన్ ద స్టోరీ ద వే దే నరేటెడ్ మీ. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎంత మంచి రోల్ మేబీ ఫ్యూచర్లో నాకు దొరుకుతుందో లేదో. సో ఐ వాస్ వెరీ మచ్ హ్యాపీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్ అండ్ చాలా బాగా వచ్చింది. ఒక సింగిల్ షెడ్యూల్లో వీ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఆ షూట్ టోటల్లీ అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే. సో చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ చాలా బాగా జరిగింది. అండ్ హోల్ ద లవ్లీ కమీడియన్స్ ఫ్రమ్ జబర్దస్త్ బ్యాచ్ అందరు ఉన్నారు, ఎవ్రీ వన్. అండ్ వాళ్ళతో వర్క్ చేయడం చాలా ఈజీ ఉండే బికాజ్ దే ఆర్ వెరీ మచ్ సీనియర్ అండ్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ కంపేరింగ్ టు మీ. అండ్ ఇంత కూడా కొంచెం కూడా డిఫికల్టీ అనిపించలేదు. దే వర్ కోఆపరేటింగ్ వెరీ మచ్, చాలా మంచిగా. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై కో యాక్టర్స్ సుధీర్, శంకర్ అండ్ వీఆర్ ఎవ్రీడే షూటింగ్ లైక్ ఇంకొక మూవీలో వీఆర్ షూటింగ్ ఎవ్రీడే. అండ్ రఘు గారు అండ్ రాఘవ అండ్ చమ్మక్ చంద్ర, వేణు, భరత్ రెడ్డి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఉజ్వల క్రియేషన్స్ బంతిపూల జానకి ఇది ఫైనల్ డే. నా పేరు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర. ఈ సినిమాకి నేను డైరెక్టర్ని. ఇది నా 2వ సినిమా సార్. ఈ సినిమా గురించి దాదాపుగా ధనరాజ్ గారు, దీక్షా పంత్ మ్యాక్సిమం చెప్పేశారు టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి. నేను ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారికి, తేజ గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఈ సినిమా ఇంత సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ కావడానికి
నాకు మెయిన్ మా ధనరాజ్ భయ్య. ఆయన లేనిది ఈ సినిమా ఇంకా ఒక 10 days పెరిగేదేమో. ఆయన నాకు కొన్ని పరిచయాలు ఉన్నప్పటికీ తన ద్వారా అందరు యాక్టర్స్ అందరినీ దాదాపుగా అప్రోచ్ చేసి నాకు అందరికి కాల్ షీట్ సజెస్ట్ చేసి నాకు మొత్తం టైం అంతా వాళ్ళు మ్యాక్సిమం స్పెండ్ చేసిండ్రు. ఈ అందరు కమెడియన్స్కి నాకు సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు ఇదే మిలాంజ్లోనే నేను కూడా ఒకసారి స్మోకర్ ఆడినప్పుడు దండాదని పిలిచి, అరే ఒక రోల్ ఉంది, ఒక సినిమా చేస్తున్నాను, ఆ రోల్ నువ్వైతే బాగుంటుంది అని చెప్పని పిలిచారు. ఏంటని చూస్తే కట్ చేస్తే హీరో అని చెప్పి తీసుకొచ్చాడు. హీరో కాదు, హీరో క్యారెక్టర్ అంట. అయితే ఈ ఒక సినిమాలోని హీరో క్యారెక్టర్ చేస్తున్నాను నేను. సో అది నాకు తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైందన్నమాట. నేను హీరో అనుకొని వచ్చేసాను. ఆ తర్వాత అందరూ నన్ను చాలామంది అడిగారు, ఏరా హీరో చేస్తున్నావు అంటే చెప్పుకోలేక, లేదురా నేను హీరో క్యారెక్టర్ చేస్తున్నా, హీరో కాదు అని చెప్పని అనుకున్నా. ఐమ్ జస్ట్ కిడింగ్, చెప్తున్నా. నాకు ముందే చెప్పాడు యాక్చువల్లీ, ఒక హీరో రోల్ చేస్తున్నావు అది ఇది అని చెప్పని. బంతిపూలు జానకి సినిమా గత 1 month నుంచి చేస్తున్నాం. ఓన్లీ నైట్లు నా మాత్రం నైట్లు అవుతున్నాయి. ఈ మధ్య నైట్ షూటింగ్లు ఎక్కువ పడుతున్నాయి నాకు. ఒక 4-5 నెలల నుంచి నైట్ షూటింగ్లే. తర్వాత వచ్చి ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాజుగారి గారి తర్వాత మళ్ళీ అందరిని నవ్విస్తుంది. తర్వాత వచ్చి ఈ సినిమాకి నా మిత్రుడు ధనరాజు గారు చాలా కష్టపడుతున్నాడు. ఆయనకున్న డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి. తర్వాత సుధీర్తో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా గ్రేట్గా గర్వంగా కూడా ఉంది నా మిత్రుడు సుధీర్. తర్వాత కెమెరామెన్ బాబు గారు చాలా బాగా తీస్తున్నారు. ఇందాక ఒక 10 నిమిషాలు చూపించారు ధనరాజ్ అన్నయ్య కొన్ని సీన్లు, అసలు మామూలు లేవు. అంటే ఒక హాలీవుడ్ సినిమా లాగా మరి నాకైతే అలా కనబడ్డది. మరి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ గారికి, నా మిత్రుడు ధనరాజ్ గారికి, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, అలాగే బాబు గారి కెమెరామెన్ గారికి ఈ సినిమా అందరికీ మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకెట్ రాఘవ. ఈ బంతిపూలు జానకి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా కో ఆర్టిస్ట్ ధనరాజ్ గారు, ఎందుకంటే ఆర్టిస్ట్ సెలక్షన్ ఆయన దగ్గర నుండి చూశారు కాబట్టి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న ట్రెండ్కి అనుగుణంగా వెరీ షార్ట్గా క్యూట్గా ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. లిమిటెడ్ క్యారెక్టర్స్, చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. వెరీ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఏదో కామెడీ చేయాలని కాకుండా కథకు అనుగుణంగా ఉంటుంది. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. సో ప్రేక్షకులందరూ కూడా మీరందరూ చూసి దీన్ని సక్సెస్ చేస్తే మా అందరికీ ఇంకాస్త మంచి పేరు వస్తుందని ఆశ. అంతే.